వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. నేను చెప్తున్న మాట కాదు, ఇది మన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట అనమాట. అదేంటి అంటే, ఎదుట వాళ్ళు మనల్ని అనే మాటలు మనకు వినపడినా కానీ, మన చెవిన పడినా కానీ మనం వాటిని పఠించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే అనుకోవాలి, అది వాళ్ళ కర్మని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడినా కానీ మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పలేదు కానీ, బట్ నాకు అర్థమైన రీతిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అందుకని ప్రపంచం అందరికీ మనం నచ్చాలని, అందరికీ మనం చెప్పింది నచ్చాలి, మనమంటే ఇష్టపడాలి అనే రూల్ లేదు కాబట్టి, మనల్ని నచ్చేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు ఇష్టపడతారు ఎలాగో. సో అందరికీ నచ్చాలి, అందరూ మనల్ని పాజిటివ్గా అనుకోవాలి అనే ఉద్దేశం మనకు లేకుండా ముందుకు వెళ్ళిపోవడమే అనమాట. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు అనే వాటికి, ఎదుటి వాళ్ళు చేసేటటువంటి యాక్షన్స్కి మనం వాల్యూ ఇస్తూ కూర్చుండిపోతామో మన ప్రయాణం అక్కడనే ఆగిపోతుంది అనమాట. అక్కడి నుంచి ముందుకు వెళ్ళదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం లైఫ్లో ఏదైనా సాధించాలని కానీ, లేదంటే లైఫ్లో ఏ విషయంలోనైనా కానీ, అది చదువు, జాబు, లేదంటే లైఫ్ పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఏ విషయమైనా కానివ్వండి, మనం ఫస్ట్ ఏమనుకుంటున్నాం, మన ప్రయారిటీ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన గోల్ ఏంటి, అలా మనకంటూ మన లైఫ్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. కానీ మన లైఫ్ని పక్క వాళ్ళ అనే మాటల మీదనో, లేదు అంటే పక్క వాళ్ళు చెప్పేటటువంటి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనల్ని మనము మోల్డ్ చేసుకొని మనం వాటి మీద డిపెండ్ అయ్యి మన లైఫ్ని లీడ్ చేయడం, ఇలాంటి పనులు చచ్చినా చేయకూడదు అనమాట. ఎవరు ఏదన్నా అనుకోనివ్వండి అని చెప్పేసి, నేను నా ధర్మం ఏంటో అదే చేస్తాను. మనం వెళ్తున్న దారిలో చాలా అడ్డంకులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. వాటిని చూసి భయపడి మాత్రము ఆగిపోకుండా కొంచెము మనము ముందుకు నడవడం మొదలుపెట్టాము అంటే చాలు, ఖచ్చితంగా మనము మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. అంటే ధర్మంగా మాట్లాడే వాళ్ళకి కొంచెము లేటుగా వస్తుంది సక్సెస్ కానివ్వండి, లేదంటే సంతోషం కానివ్వండి, ఏదైనా. ఆ లేటుని చూసి ఆ లేటుని మనము తీసుకోగలిగితే, అంటే నమ్మకంతో, ఓర్పుగా, పేషెన్సీతో కనుక మనం ఉండగలిగాము అంటే ఖచ్చితంగా విజయం వచ్చి మన చేతుల్లో పడుతుంది. కానీ ఈ రెండు, ఒకటి ధైర్యంగా ముందుకు వెళ్ళడం కానివ్వండి, లేదు అంటే మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం కానివ్వండి, ఓర్పు లేకపోవడం కానివ్వండి, ఈ మూడింటిలో ఏది లేకపోయినా కానీ మనము అక్కడనే ఆగిపోతాం, ముందుకు వెళ్ళలేము. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరికీ మనం నచ్చాలి అనే ఏదైతే ధోరణి ఉంటుందో అది తీసి పక్కన పెట్టేయండి. మనకు నచ్చితే చాలు. మనకి బాగుండాలి, మనం మనతో ఉండాలి అనే దాన్ని లైఫ్లో ఎప్పటికీ ఫాలో అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.